హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏ వీధిలో చూసినా, ఏ ఇంట్లో చూసినా, ఏ ఊర్లో చూసినా బొజ్జ గణపయ్య వెలిగిపోతున్నాడు. ఇంకైతే మా వీధిలో కూడా చాలా గ్రాండ్ గా అయితే సెలబ్రేట్ చేసేస్తున్నారు. ఇక్కడ పూజలు కూడా మొదలు పెట్టేశారు. చూడొచ్చు మీరు. చాలా అంటే చాలా బాగున్నాడు వినాయకుడు అయితే. చూడండి. शोभने मुहूर्ते आद्य ब्रह्मणा प्रथमपादे जम्बूदीपे भरतवर्षे भरतखण्डे शालिवाहनशके भोगास्ते रामक्षेत्र अस्मिन् वर्तमाने व्यावहारिके चान्द्रमानेन प्रभवादि षष्ठिसंवत्सरनामध्ये विश्वशुक्लपक्षे सौम्यस्तु चतुर्दशी विनायक चतुर्दशी प्रातः कालादि माध्यानिक तिरुवारेण पूर्वदिग्भागे गणेश नाम पूजा समेत गौरी समेत गणेश नाम पूजा दर्शे पूर्व नियम गोत्रं पेर चेप्पु शुभगोत्रोद्भवस्य हरीशा शर्माणां इंगेवरम गोत्रं चेप्पु धर्म जो आदि पुरुषः हेलो भक्तादिಗಳು ఎలా పెరికార్ కోదర్ కూసండ్ర గమన వామదేవాన దూపాస్తానం కబలి నామ పూజా ఏ మా ఇరై ఆకే జడే ముక్తే గుర్తి అనిత ओम विनायकाय नमः, ओम विघ्नराजाय नमः, ओम गौरीपुत्राय नमः, ओम गणेशाय नमः, ओम स्कंदाक्षाय नमः, ओम अव्याय नमः। పూజంతా సమాప్తమైన తర్వాత ఇక్కడ మనం విఘ్నేశ్వరుడికి అక్షింతలు అనేది వేయాలి. అక్షింతలు వేసిన తర్వాత అందరూ సేరి ఒక్కసారిగా మనము గుంజిళ్ళు అనేది తీయాలి. ఆ గుంజిళ్ళు మనము ఏదైనా తప్పులు కానీ, ఏమైనా మిస్టేక్స్ కానీ, లేదా మనం ఏదైనా ఆ దేవుడికి తగ్గించినా కానీ మమ్మల్ని క్షమించు, మమ్మల్ని ఏ అపచారం లేకుండా మమ్మల్ని కాపాడుకు రమ్మని మనం ఇలా గుంజిళ్ళు తీస్తామన్నమాట. ఇంకా దీనికి ఈ గుంజిళ్ళు తీయడానికి మీ దగ్గర ఏదైనా మీకేదైనా తెలుసుంటే కామెంట్స్ లో కామెంట్ చేసి చెప్పండి. నాకు ఇంత మాత్రం తెలుసు, ఇది మాత్రమే తెలుసు, మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు వేరే ఏదైనా తెలుసుంటే కూడా నాతో షేర్ చేసుకోండి, నేను కూడా తెలుసుకుంటాను. నాకు తెలిసింది మీ దగ్గర నేను చెప్పుకున్నాను. ఇంకా అయితే ఇక్కడ ఆడవాళ్ళకి అంటే వినాయకుని పండుగ అంటే మాత్రం ఆడవాళ్ళకి పసుపు కుంకుమ ఇవ్వడంలో చాలా మంచి పండుగ అనే చెప్పొచ్చు. సో ఇక్కడ కూడా పూజారి గారు అందరికి పువ్వ పండు ఇస్తున్నారు. చూడొచ్చు. పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ప్రసాదాలతో అందరికి పంచేశారు. ఇంకా అయితే ప్రసాదం అంటేనే దేవుడి దగ్గర ఉన్న ప్రసాదం మనకి చాలా అంటే చాలా ఇష్టం. అది కొంచెమైనా కూడా చాలా ఇష్టంగా తినేది దేవుడి ప్రసాదం మాత్రమే. అది ఏ దేవుడైనా సరే ఆ దేవుడి ప్రసాదాన్ని మాత్రం కళ్ళకద్దుకుని తింటాం. అంత బాగుంటుంది, అంత టేస్ట్ అనేది ఉంటుంది. ఇంకా అయితే నా ఈ ఛానల్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు కావాలి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందు వస్తూనే ఉంటాను. ఇంతవరకు బాయ్ బాయ్.